వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రకటన. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్స్ తమ్ముళ్ళు ఉన్నారో, మన వాక్యాలు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ ముఖ్యమైన ప్రకటన. ఇది మీ బాధ్యత. వచ్చే నెల 6వ తారీఖున బైబిల్ చర్చ వేదిక ఉంది. ఎందుకు ఈ బైబిల్ చర్చ వేదికలు పెడుతున్నామంటే, మతోన్మాదుల వలన సంఘానికి జరిగే నష్టం ఏముంటుంది. మతోన్మాదులు మహా అయితే ఏం చేస్తారంటే సువార్త చేయొద్దని అడ్డగిస్తారు, మహా అయితే కొడతారు, కేసులు పెడతారు. అంతకుమించి మన విశ్వాసాన్ని వాళ్ళు ఏమీ చేయలేరు. ప్రమాదం ఎవరి వలన జరుగుద్దంటే, ఇదే బైబిల్ పట్టుకొని మేము క్రైస్తవులం అని చెప్పి ఉపదేశకులమని సెలవిచ్చుకుంటూ స్పీకర్స్గా కొనియాడబడుతూ వాక్యాన్ని తప్పుడు విధానంలో ఎవడైతే బోధిస్తాడో ఆడు మనలో ఉన్నవాడై ఉండి వాడి వలన ప్రమాదం మనకి. మరలా చెప్తున్నాను, ఈ ప్రకటన మీరు కట్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయండి. సోషల్ మీడియాని త్వరగా ఈ విషయాన్ని తీసుకెళ్ళండి. రెండవది, మతోన్మాదుల వలన ప్రమాదం కాదు, మనలో ఉండి వాక్యాలు చెబుతున్న వారి వలన ప్రమాదం. రెండవది, ఈ దుర్బోధల మీద ఒక చర్చా వేదిక పెట్టాం. వచ్చే నెల 6వ తారీఖు సాయంత్రం 7 గంటలకి వాక్యపు ఖడ్గాన్ని దుర్బోధకుల మీద ఎప్పటి నుంచో దులిమాడేయాలనుకున్నాం. తగిన సమయం వచ్చింది, ఇక స్టార్ట్ చేసాం. ఈ నెల ఈరోజు స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. అయితే ఈ పాంప్లెట్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కొంతమంది జాగులాలకి కంగారు వచ్చేసింది, భుజాలు తడుముకుంటున్నారు. నేను వీళ్ళకే చెప్తున్నాను డైరెక్ట్గా, మీరు కామెంట్ చేయాల్సింది పాంప్లెట్ కింద కాదు, మీకే నేను చెప్పేది. ఆ రోజు 6వ తారీఖు సాయంత్రం 7 గంటలకి డైరెక్ట్ కామెంట్ చేయండి. మేము చెప్పే సబ్జెక్ట్, అరే ఇది మీద రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారా అని డైరెక్ట్ వీడియో కాల్ తీసుకుంటాం. మీ ముఖం చూపించి మీరు ఏ దుర్బోధకైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దుర్బోధలో నుంచి మీరు ఏ ప్రశ్నలు అడుగుతారో రోజు అడగండి. కామెంట్ ఎవడు చేస్తాడో తెలుసా? సబ్జెక్ట్ లేనివాడు కామెంట్ చేస్తాడు. ప్రశ్నలు ఎవడు లేవనెత్తాడు తెలుసా? సబ్జెక్ట్ ఉన్నవాడు ప్రశ్నలు లేవనెత్తాడు. మీకు భయం వేస్తే మీరు కామెంట్లు చేసుకుంటూ పెట్టండి. మరో విషయం చెప్తున్నాను, మీరు ఎలాగే కామెంట్ చేయండి, మంచిగా పబ్లిసిటీ చేయండి ఆ రోజు ప్రోగ్రాంకి. రెండవది, సంఘానికి యెజబెలు బోధలు చేస్తూ మా ఇష్టం వచ్చినట్టు మైకుల మీద కూర్చొని వాగేస్తామంటే ఊరుకుంటామా?